ఈ ఎలా అండి? ఈ గ్రహణములో ఎవరైతే గనక జపము, తపము, ధ్యానము, హోమము ఉమ్, ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జీవితములో అసలు తొలగిపోలేనటువంటి కర్మ ఫలము లత్త ఏదైతుందో అది మొత్తం పోతుంది. మా- ఇప్పుడు ఉమ్, ఉదాహరణకి మనము పనస పండు తిందామని చెప్పి పనస ఒలుస్తాం. ఉమ్, పనస ఒలిచేటప్పుడు ఏం చేస్తాం? నూనె పెట్టుకొని ఒలుస్తాం. అంటుకోవద్దని నువ్వు నూనె పెట్టుకోకుండా పనస ఒలిచావనుకో ఆ గమ్ అట్లాగే ఉంటుంది. ఖచ్చితంగా అంటుకుపోద్ది. అట్లాగే మన జీవితంలో మనం సుఖపడదాము, మంచి చేద్దాం అనుకొని మనం అన్నం తిందామని మనం పనులు చేసుకుంటాం. కానీ ఆ కర్మ అనేటువంటి లత్త అంటుకుంటుంది. ఆ కర్మ అనే లత్త అంటుకుంటే ఏం చేయాలంటే నూనె పెట్టి దాన్ని ఇలా అని చెప్పి తర్వాత సబ్బు పెట్టి కడుక్కోవాలి. సో నూనె, సబ్బు అనేటివి మనకి ఎలిమెంట్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇది ఆ జిగురు, దాన్ని ఏమంటారంటే లత్త అంటారు. కర్మ ఫలాన్ని కూడా ఏమంటారు అంటే లత్త అంటారు. అంటే చెడు కర్మ ఫలితాన్ని లత్త తొలగించుకోవాలి అని అంటే మన జీవితంలో ఒక మార్పు రావాలి. ఇక నా జీవితం ఇంతేనారా బాబు ఇంకా మారదా అని అనుకునే వాళ్లకు గ్రహణము ఒక వరప్రదం.